మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. నేను స్కూటీ నేర్చుకోవాలన్నా చాలా ఎక్కడ మేడం? నేను రాజమండ్రి నుంచి వచ్చాను మేడం. నాకు స్కూటీ నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. అయితే నేర్చుకోవడానికి చాలా భయం అనమాట. ఎందుకంటే సైకిల్ తొక్కడం కూడా అసలు నాకు రాదు, ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఇప్పుడు, ఎందుకంటే హాస్టల్లో ఉండడం వల్ల. కానీ ఆ స్కూటీ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ బాగా ఎక్కువయ్యి నేను అందరినీ డ్రైవింగ్ అడిగితే కారు నేర్పిస్తారు, మీకు స్కూటీ ఎవరు నేర్పిస్తారు, స్కూటీ మామూలుగా మనకు మనం నేర్చుకోవాలి, కొనుక్కుంటే వస్తుంది అన్నారండి. అప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఈ స్కూటీ ఎక్కడ నేర్పిస్తారని. అప్పుడు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అని చూశానండి. చాలామంది ఇక్కడ నేర్చుకుని సక్సెస్ అవ్వడం అవన్నీ చూశాను. అవన్నీ చూసిన తర్వాత అప్పుడు నేను మా సార్ని నేను స్కూటీ నేర్చుకుంటాకి వెళ్తాను అన్నానండి. అలానే ఇక్కడ స్కూటీ నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఎలా అయితే యూట్యూబ్లో చూశానో సేమ్ అలా హాస్టల్ కానీ ఇక్కడ నేర్పించే ప్రాసెస్ కానీ అసలు ఏమాత్రం మార్పు లేదండి. అసలు అంత దూరం నుంచి గుంటూరు వెళ్తాను స్కూటీ నేర్చుకోవడానికి అంటే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా? అసలు ఫస్ట్ స్కూటీ కొనేసుకుంటే ఇక్కడే నేర్పేస్తాము, అంత దూరం వెళ్ళడం ఎందుకు, గుంటూరు వరకు వెళ్ళాలా స్కూటీ నేర్చుకుంటాను అన్నారు. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న సైకిల్ చూశానండి, సైకిల్ లాంటిది యూట్యూబ్లో. నాకు సైకిల్ అంటే భయం కాబట్టి ఫస్ట్ ఇది నేర్చుకుంటే కంపల్సరీ వస్తుంది అని నేను ఆ కాన్సెప్ట్తోనే వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా నేర్పించారు. నాకు ఫస్ట్ ఆ సైకిల్ మీద కూర్చోవడం కూడా రాలేదండి. తర్వాత అది స్టార్ట్ చేసేటప్పుడు నా కాళ్ళతో నేను ఆపేసేదాన్ని. నాకు ఇక్కడ మేడం కానీ సార్ కానీ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అదే గైడ్తో కష్టపడి నేర్చుకున్న వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు అనమాట. అవును, అందరికీ 3 daysలో ఫాస్ట్గా వచ్చేసిద్ది, కానీ మీరు కష్టపడి నేర్చుకున్నారు. 4th క్లాస్లో వచ్చిందండి. 3 days నేను నా ఎనర్జీని నా స్టామినా అంతా కాళ్ళ మీద ఈ సిట్టింగ్లోనే టైం వేస్ట్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ అంత భయం అనమాట. తర్వాత 4th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం మేడం సజెషన్తో నేను డేర్ చేయగలిగాను. తర్వాత నాకు బండి మార్చి ఇచ్చారు. ఆ బండి మార్చి ఇచ్చిన తర్వాత కొంచెం ఎలా అనేది డైరెక్షన్ తెలిసింది. నెక్స్ట్ అది కూడా కొంచెం బాగా బండి వెళ్ళిపోతున్నామని బ్రేక్ వేసి ఆపేస్తూ ఉంటారు. బ్రేక్ వేసేసి అసలు ఫస్ట్ నాలో కొన్ని మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ ఏమో కాళ్ళతో ఆపేసిందానండి, తర్వాత కూర్చోవడం వచ్చేది కాదు. సెకండ్ డ్రైవ్ చేయగలిగేదాన్ని కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బ్రేక్ ఆపేసేదాన్ని. కానీ ఇంకా ఏంటంటే ఇంకా ఇప్పుడు కొంచెం పర్లేదండి. నేనున్న 10 క్లాసెస్లో నేను అటెండ్ అయ్యింది 8-9 క్లాసెస్ అటెండ్ అయ్యానండి. 8-9 క్లాసెస్లో ఈరోజు ఇంక వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాను కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఉంటే కనుక మేడం సారు ఇక్కడ చాలా బాగా గైడ్ చేస్తున్నారండి. నేను యూట్యూబ్లో ఏదైతే చూసి వచ్చానో అది ఏమాత్రం ప్రయాసం కాలేదు. అలానే నేను ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే కూడా అసలు చాలా బాగున్నాయండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మరీ ముఖ్యంగా హాస్టల్ చాలా యూజ్ అవుతుంది. ఆడపిల్లలకి ఎంత సెక్యూరిటీ ఉండాలో అంత సెక్యూరిటీ ఉంది. ఫుడ్ కానీ వాటర్ కానీ ఆ ఫెసిలిటీస్, సీసీ కెమెరా, తర్వాత వాళ్ళు మనతో ఉండే ఫ్రెండ్లీగా అసలు ఆ ఇంటి వాతావరణం లాగా ఉన్నది. నాకు ఇంకా చిన్నపిల్లలు ఉండడం వల్ల వెళ్ళిపోతున్నాను, కానీ లేకపోతే ఇంకొక 5 days ఉంది ఇంకా నేను బాగా రోడ్డు మీద నడిపించేలాగా నేర్చుకుంటానండి. నాకు ఆశ నెరవేర్చినందుకు ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే మేడం, మీతో పాటు ఇంకా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా హాస్టల్స్లో? ఉన్నారండి, కాయకలూరు నుంచి, భీమవరం నుంచి. అంతకుముందు నేను ఎలా అయితే యూట్యూబ్లో బెంగళూరు, కర్ణాటక అంటే నేను అనుకున్నాను ఏంటి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ స్కూటీ నేర్చుకుంటున్నారా అనుకున్నాను. కానీ నా తర్వాతే కాయకలూరు అని భీమవరం నుంచి అక్కడ మీరున్నప్పుడే వచ్చారు. నేను ఉండగానే వచ్చారండి. వాళ్ళు కూడా ఇంకా కొంచెం బాగా నేర్చుకుంటున్నారు. కంపల్సరీ ఏంటంటే మనం నేర్చుకోవాలి. మీకన్నా స్లోగా ఉన్నారా వాళ్ళు? మీకన్నా కొంచెం ఫాస్ట్గానే ఉన్నారండి. ఎందుకంటే నాకంటే అసలు ఫస్ట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. కనీసం సైకిల్ మీద పట్టుకోవడం కానీ కూర్చోవడం కూడా నేను ట్రై చేయలేదండి. అది నా ప్రాబ్లం. తర్వాత నేను అవన్నీ రెక్టిఫై అయ్యాను. నేను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన గైడెన్స్తో నేను ప్రాక్టీస్ చేస్తే ఇంక నేను రోడ్డు మీద నడపడానికి కొంచెం నాకు ఏంటంటే బండి నిలబెట్టి ఆ స్టామినా అనుకున్నాను. నేను అంతవరకు నాకు సక్సెస్ ఇచ్చారు. ఇంకా ఇంకో 5 days నేను చెప్తున్నాను కదండి, అలా ఉంటమైతే నాకు ఆ గైడెన్స్ హడావుడిగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఓకే చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. కొత్తగా రావాలనుకున్న వాళ్ళు సైకిల్ రాక దూరం నుంచి చూస్తూ ఇలా వీడియోస్ చూస్తూ ఆగిపోతున్న వాళ్ళకి స్కూటీ
స్కూటీ అనేది చాలా అవసరం అయిపోయిందండి ఈ రోజుల్లో. కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఎవరో ఒకరు డ్రాప్ చేయాలి. అలా డ్రాప్ చేయవలసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి, నాకు స్కూటీ నేర్చుకుంటే బాగుండు కదా అని. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరికి వాళ్ళు స్కూటీ నేర్పించాలంటే చాలా కష్టం. అదేంటంటే ఇక్కడ మనకి 5 డేస్లోనే, అసలు 5 డేస్లో స్కూటీ వస్తుందా అంటే నేను మాత్రం చాలా అవాక్ అయ్యానండి. అసలు 5 డేస్లో స్కూటీ ఎలా వచ్చేస్తుంది ఏంటి అని. కానీ నాకు ఆ చిన్న వెహికల్స్ ఏదైతే నేర్చుకుంటున్నామో అది ఇక్కడ ప్రాక్టీస్ చేయడం చాలా బాగా నచ్చింది మేడం. ఇంకా అసలు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకే, కొత్త వాళ్ళు ఇలా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తుంటారు? కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ చక్కగా మీరు ఎవరు సపోర్ట్ లేకపోయినా కంపల్సరీ వచ్చి మీరు నేర్చుకోవచ్చు అని మీరైతే కంపల్సరీ నేర్చుకునే వెళ్తారు. ఎందుకంటే అంత భయం ఉన్నా నేనే ఇంత హ్యాండిల్ చేయగలుగుతున్నానంటే ఫస్ట్ రోజు నేను అసలు స్కూటీ పట్టుకున్నాను నమ్మరు, కానీ అసలు నాకు అది దాన్ని తిప్పడానికి కూడా స్టామినా అసలు సరిపోలేదు. అప్పుడు నేను అనుకుంటాను, అమ్మ నేను ఇలానే వెళ్ళిపోతాను. చూస్తానికి ఈజీగా ఉంది సైకిల్ లాగా. అంటే ఈ బైక్ నేను 3 క్లాసెస్ అయిన తర్వాత కూడా దీన్ని ఇలా పట్టుకుంటే నాకు చాలా బరువు అనిపించింది. అమ్మ నేను ఈ క్లాసెస్తోనే ఇంక వెళ్ళిపోతానేమో అని నేను నిరాశ చెందానండి. కానీ అలా కాకోకుండా నేను కాళ్ళు పెట్టి డ్రైవ్ చేయగలుగుతాం, అది తిప్పడం అవి నేర్చుకున్నాను. ఓకే, ఒకసారి మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారనే చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి. ఈ మేడము అంటే డ్రైవింగ్ నేర్చుకోవడం చాలామంది భయం అంటుంటారు, కానీ చాలా ఈజీగా నేర్చుకుంటారు. కానీ మేడం చాలా కష్టపడి నేర్చుకున్నారు. ఇంకా ఈరోజు వెళ్ళిపోతున్నారనమాట. ఈరోజు వెళ్ళిపోతూ ఇంకా నాకు చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఎలాగైనా వెళ్ళిపోవాలి, నాకు వచ్చినంత వరకే వస్తుంది, మీరు నేర్పించండి అని చెప్పారు. చూడండి, చివరికి చాలా కష్టంతో నేర్చుకున్న డ్రైవింగ్ అనమాట. ఇది ఈజీ కాదు, చాలా కష్టంలో కూడా ఇష్టం ఉంది. పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఎట్లయినా నేర్చుకోవాలి అని ఆ ఉద్దేశంతో నేర్చుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము ఎవరిని కూడా వదలకుండా అందరినీ సక్సెస్ చేసి పంపించాలని 100% ట్రై చేస్తాము. ఈ మేడం కూడా నేర్చుకుని వెళ్తున్నారు, అది సంతోషము. ఒకసారి ఆగండి, నేను ఆగేటప్పుడు ఆ చిన్న మిస్టేక్ ఒకటి ఉంది, ఇంకా అదొకటి కొంచెం సాల్వ్ చేసేసుకుంటే మేడంకి 100% పర్ఫెక్ట్ అయిపోయినట్టు.